So yes, welcome to today's session. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Microbiology, Food Science and Crop Production, SRR Government Arts and Science College Autonomous, Karimnagar. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 2012లో నిర్వహించినటువంటి టీఎస్ సెట్కు సంబంధించి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ముఖ్యంగా అభ్యర్థులు రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులుగా అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయాలన్నా లేదా డిగ్రీ అండ్ పీజీ కళాశాలల్లో మనకు డిగ్రీ అధ్యాపకులుగా పనిచేయాలన్నా ఈ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మనం భావించవచ్చు. దాంతో పాటుగా మనం గత వీడియోలో మనం ముందు తరగతుల్లో యూజీసీ నెట్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలను కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు టీఎస్ సెట్కి సంబంధించి కానీ యూజీసీ నెట్కి సంబంధించి కానీ 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇక రెండో పేపర్ మీ కన్సర్న్ ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించి ఉంటాయి. అభ్యర్థులు ఖచ్చితంగా మీ ఆప్షనల్ సబ్జెక్టులో నిష్ణాతులై ఉన్నప్పటికీ కూడా మీరు గతంలో నిర్వహించినటువంటి ప్రశ్నపత్రాలను కనుక గమనిస్తే పేపర్ 1లోనే అత్యధిక మంది అభ్యర్థులు వెనుకబాటుకు గురైనట్టు లేదా తక్కువ మార్కులు వచ్చినట్టుగా మనం గమనించాం. దీనికి గల కారణం ఏందని మనం భావించినట్లయితే ముఖ్యంగా అభ్యర్థులు గతంలో జరిగినటువంటి ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి విశ్లేషణ చేయడంలో ముఖ్యంగా పేపర్ 1కు సంబంధించి మీరు ఇది ప్రశ్న సరళి ఏ విధంగా ఉంది, అందులో ఉండేటువంటి చాప్టర్స్ ఏమున్నాయనేటువంటి అవగాహన రాహిత్యం వల్ల మీరు వెనుకబాటు గురైనట్లుగా భావించవచ్చు. బట్ మై డియర్ ఫ్రెండ్స్, రానున్నటువంటి టీఎస్ సెట్లో మీరు విజయకేతను ఎగురవేయాలని మీ ఆప్షనల్ సబ్జెక్టుల కంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే 29 సబ్జెక్టులు ఆప్షనల్ సబ్జెక్టులో మీ రెండో పేపర్ కంటే మీ మొదటి పేపర్లో అత్యధిక మార్కులు సాధిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ 10 చాప్టర్లు ఈ 10 యూనిట్లకు వెళ్ళి ఈక్వల్ వెయిటేజ్గా మార్క్స్ వస్తున్నాయి. ఈ అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. అయితే మనం ఈరోజు 2012లో నిర్వహించినటువంటి టీఎస్ సెట్కి సంబంధించి అంటే అప్పుడు ఏపీ సెట్ అని పిలిచేవారు, ఆ ఏపీ సెట్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని ఈరోజు మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇది మీరు చూస్తున్నారు 2012లో నిర్వహించినటువంటి మొట్టమొదటి ఈ మధ్య కాలంలో నిర్వహించినటువంటి మొట్టమొదటి ఏపీ సెట్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రం. ఓకే, సో మీరు అభ్యర్థులు మొదటి క్వశ్చన్ కనుక మనం తీసుకున్నట్లయితే టీచింగ్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ అంటే బోధనను వర్ణించడంలో ఈ మాట ఉత్తమమైంది అని ఇచ్చారు. మన కింద 4 ఆప్షన్స్ మనం చూద్దాం. టీచింగ్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ అదొక వృత్యా, అదొక ఉద్యోగమా అంటే ఆక్యుపేషన్ అంటే అదొక ఉద్యోగమా, వొకేషన్ అదొక పన, లేకపోతే ప్రొఫెషన్ అదొక వృత్యా, లేదంటే అదొక కెరీర్ అదొక జీవన క్రమం అని ఇచ్చారు. మరి ఇచ్చినటువంటి వాటిలో ఏది సరైంది? అభ్యర్థులు మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే టీచింగ్ ఈజ్ అన్ ఆక్యుపేషన్ అని మనం పెడతాం. నో. టీచింగ్ ఈజ్ ఎ వొకేషనా? నో. మరి టీచింగ్ అనేటువంటిది ఉద్యోగం కాదు, పని కాదు, జీవన క్రమం కాదు. మరి ఆన్సర్ ఏంటంటే టీచింగ్ అనేటువంటిది ఒక ప్రొఫెషన్, ఇది ఒక వృత్తి. టీచింగ్ ప్రొఫెషన్ అనాలి, ఆక్యుపేషన్ కాదు. అంటే ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించాలి, ఉద్యోగమా వృత్తి అంటే ఏ ఉద్యోగం చేస్తున్నావు అంటే టీచర్ ఉద్యోగం. నో, టీచర్ వృత్తి చేస్తున్నట్టు. కాబట్టి ప్రొఫెషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వృత్తి. సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ద చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ బోధనకు ప్రధాన లక్ష్యం ఏంటిదని అడిగారు. మొదటి ప్రశ్న టీచింగ్ అప్టిట్యూడ్, రెండో ప్రశ్న కూడా టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమడిగాడంటే చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ బోధన యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి? ఉన్న జ్ఞానాన్ని ప్రసారం చేయడమా, జ్ఞానాన్ని కనుక్కోవడం కోసం విద్యార్థుల్లో కుతూహలాన్ని రేకెత్తించడమా, పరీక్షల్లో విద్యార్థుల ప్రదర్శన మెరుగ్గా ఉండడానికి తోడ్పడమా, పరిశోధనను సౌలభ్యపరచడమా అని అడిగారు. మరి ఇచ్చిన 4 ఆప్షన్స్లో మీరు జనరల్గా అభ్యర్థులు ఏం చేస్తారంటే ఉన్న జ్ఞానాన్ని ప్రసారం చేయడం కొద్దిమంది పెడతారు, లేదా పరీక్షల్లో మంచి ప్రదర్శనను ప్రదర్శించడం అని పెట్టుకోవచ్చు, లేదు హయ్యర్ ఎడ్యుకేషన్ కాబట్టి పరిశోధన సౌలభ్యపరచడం కూడా కొద్దిమంది పెట్టవచ్చు. కానీ 100% ఆన్సర్ ఏంటంటే స్టిమ్యులేట్ క్యూరియాసిటీ ఆఫ్ స్టూడెంట్స్ టు డిస్కవర్ నాలెడ్జ్. జ్ఞానాన్ని కనుక్కోవడం కోసం విద్యార్థులలో కుతూహలాన్ని రేకెత్తించడం. సో ఇది సరైన సమాధానం. స్టిమ్యులేట్ క్యూరియాసిటీ ఆఫ్ స్టూడెంట్స్ టు డిస్కవర్ నాలెడ్జ్, ఇది సరైన సమాధానం. ఇక మూడో ప్రశ్న చూడండి. ఏ గుడ్ లెర్నర్ ఈజ్ వన్ హూ హీస్
యోగ్యుడైన అభ్యాసకుడు ఎవరు అని అడిగాడు. ఏ గుడ్ లెర్నర్ హూ హీస్. మరి ఉపాధ్యాయులు చెప్పే విషయాలు శ్రద్ధగా వినేవాడా? మనం ఆన్సర్ అదే పెడతాం చదువుకోకపోతే, అవగాహన లేకపోతే హ్యాస్ క్వశ్చనింగ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ప్రశ్నించే ధోరణి కలిగేవాడా? గ్రంథాలయాల్లో గణనీయమైన కాలాన్ని గడిపేవాడా? ఎక్కువ కాలం స్పెండ్స్ కన్సిడరబుల్ టైమ్ ఇన్ లైబ్రరీ. ప్రిపేర్ వెల్ ఫర్ ఎగ్జామినేషన్, పరీక్షకు బాగా సిద్ధమయ్యేవాడు యోగ్యుడైన అభ్యాసకుడు. అంటే ఆన్సర్ ఏం పెట్టాలి? ప్రశ్నించే ధోరణి కలిగిన వాడు. ఏంటిది? హ్యాస్ ఏ క్వశ్చనింగ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. అంటే యోగ్యుడైన అభ్యాసకుడు ఎవడంటే ప్రశ్నించే ధోరణి కలిగేవాడు. హ్యాస్ క్వశ్చనింగ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఇన్ ది క్లాస్ రూమ్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ప్రభావవంతమైన బోధనకు తోడ్పడే 3 అంశాలు గుర్తించండి. 4 ఆప్షన్స్ ఇచ్చాడు, 3 ఆన్సర్ పెట్టమన్నాడు. ఐడెంటిఫై ఎనీ 3 ఫ్యాక్టర్స్ విచ్ కంట్రిబ్యూట్స్ టు ఎఫెక్టివ్ టీచింగ్. అంటే ప్రభావవంతమైన బోధనకు తోడ్పడే 3 లక్షణాలు, 3 అంశాలు, ఏవైతే ఫ్యాక్టర్స్, కారకాలను గుర్తించమన్నాడు. చూడండి, టీచర్కు మంచి భావ ప్రసరణ కళ ఉండాలి. ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అమాంగ్ ది 4 అండ్ సబ్జెక్ట్ మాస్టరీ, విషయంపై పాండిత్యం ఉండాలి. నాకు సబ్జెక్ట్ తెలియదు కానీ ఏదో గంట సేపు టైంపాస్ చేస్తుంటే స్టూడెంట్స్ దే మే నాట్ యాక్సెప్ట్. అండ్ ద నెక్స్ట్ వన్, విద్యార్థులతో సత్సంబంధం, ర్యాపో విత్ స్టూడెంట్స్. కానీ ఈ కింద ఇంకొక 4 ఆప్షన్ చూడండి. తెలివిగా, అందంగా కనిపించడం, స్మార్ట్గా కనిపించడం, మంచిగా మేకప్ వేసి, మంచి డ్రెస్ వేసి స్మార్ట్గా కనబడితే అది ప్రభావవంతమైన బోధనకు తోడ్పడుతుందా? నో. కాబట్టి ఆన్సర్ ఏంటి? 1, 2 and 4. భావ ప్రసారణ కళ అంటే కమ్యూనికేషన్, ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, అండ్ సబ్జెక్ట్స్, మాస్టరీ ఓవర్ ది సబ్జెక్ట్స్, అండ్ ర్యాపో విత్ స్టూడెంట్స్, స్టూడెంట్స్ సత్సంబంధం. ఈ 3 కరెక్ట్ ఆన్సర్స్గా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్. అభ్యసన సూత్రాలపై ఆధారపడిన కార్యక్రమయుత బోధనను ఈ విధంగా పిలుస్తారు. సో ది ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ విచ్ నోన్ యాజ్. ఇది మనకు బిఎఫ్ స్కిన్నర్ ఇచ్చినటువంటి, ఎవరు? బిఎఫ్ స్కిన్నర్ ఇచ్చినటువంటి సూత్రం ఇది. ఏది మనకు కార్యక్రమయుత అభ్యసనం. దీన్నే మనం ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ అని కూడా మనం చెప్పుకుంటాం. కార్యక్రమయుత అభ్యసనం బిఎఫ్ స్కిన్నర్ ఇచ్చాడు ఇది. మరి ఈ బోధన ఏమని పిలుస్తారు అంటే సాఫ్ట్వేర్ లెర్నింగా, మోటివేషనా, రీఎన్ఫోర్స్మెంటా, సిస్టమేటిక్ ప్రోగ్రామింగా? అంటే సాఫ్ట్వేర్ అభ్యసనమా, ప్రేరణ, పునర్బలనమా? క్రమబద్ధ కార్యక్రమం అంటే పునర్బలనం, రీఎన్ఫోర్స్మెంట్. క్లాస్ రూమ్లో టీచర్ ఇచ్చేటువంటిది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అండ్ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్స్. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అండ్ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్. అంటే మనకు బహుమతులు ఇవ్వడం పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, బ్లేమ్ చేయడం, ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు మనకు బ్లేమ్ చేయడం, అంటే దట్ మీన్స్ అది మళ్ళీసారి చేయకుండా ఇచ్చేది నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ప్రైజ్ అండ్ బ్లేమ్ మనం చెప్పుకుంటాం. ఇక్కడ అభ్యసన సూత్రాలపై ఆధారపడిన కార్యక్రమయుత బోధన ఏమంటాం? పునర్బలం, రీఎన్ఫోర్స్మెంట్. ఇది బిఎఫ్ స్కిన్నర్ దీనికి ఆద్యుడిగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ విచ్ మెజర్. వాక్య పూరణ నికషలు, దీనిని మాపనం చేసే లక్ష్యాత్మక నికషలు అన్నారు. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాం. లక్ష్యాత్మకత అంటే ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఆన్సర్. ఇక్కడ సెంటెన్స్ కంప్లీషన్ వాక్య పూర్ణానికి సంబంధించి, దేనికి సంబంధించి అంటే రికాల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఆన్సర్. తిరిగి జ్ఞప్తికి తెచ్చుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి నికషగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ గుర్తించే సామర్థ్యం రికగ్నిషన్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఏముంటాం? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గుర్తించి రికగ్నిషన్. దీన్ని పొదుపు పద్ధతి అని కూడా మనం చెప్పుకుంటాం. అంటే బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు అంటాం. రికగ్నిషన్ కి సంబంధించి బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 7th వన్ చూడండి. ఈ కింది వాటిలో 4టిలో 3 లక్షణాలు పరిశోధన లక్షణాలు. ఇది రీసెర్చ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఏమిచ్చాడు? ఈ కింది వాటిలో 4టిలో 1 మాత్రమే, అంటే 3 లక్షణం, ఇక్కడ 1 మాత్రం కాని దాన్ని గుర్తించమన్నాడు. పరిశోధన లక్షణం కాని దాన్ని గుర్తించమన్నాడు. అంటే 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ నాట్ ఎన్ అట్రిబ్యూట్ టు రీసెర్చ్. ఈ కింది వాటిలో 4టిలో 1 రీసెర్చ్ ఆప్టిట్యూడ్ కానిది, రీసెర్చ్ ఎబిలిటీ కానిది, అట్రిబ్యూషన్ నాట్ రిలేటెడ్ టు రీసెర్చ్. చూడండి, పరిశోధన ఉద్దేశపూరితమైంది అన్నాడు.
రీసెర్చ్ ఈజ్ పర్పసివ్ అని అన్నాడు. నెక్స్ట్ చూడండి, పరిశోధన ఫలితాలు అన్ని సందర్భాలకు సాధారణీకరించవచ్చు. పరిశోధన తార్కికం, లక్ష్యాత్మకం. పరిశోధన ఖచ్చితమైన దత్తాంశంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ బిసిడి అనేటువంటి మూడు కరెక్ట్. మరి పరిశోధన లక్ష్యం కానిదంటే పరిశోధన ఉద్దేశపూరితమైన, రీసెర్చ్ ఈజ్ పర్పసివ్ అనేటువంటిది మనకు ఈ కింది వాళ్ళు కాని దానికి కరెక్ట్ ఆన్సర్ మనం చెప్పుకుంటాం. కింది మూడు పరిశోధనకు సంబంధించిన అట్రిబ్యూట్స్గా మనం చెప్పుకుంటాం. కానీ ఇచ్చిన క్వశ్చన్కు సరైన సమాధానం ఏ ఆప్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ప్రయోగ పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, వర్ణన పద్ధతి, డిస్క్రిప్టివ్ మెథడ్, చారిత్రక పద్ధతి, హిస్టారికల్ మెథడ్, దీర్ఘకాలిక పద్ధతి, లాంగిట్యూడినల్ మెథడ్ అన్నాడు. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా సమూహాల సమానత్వానికి, అంటే మీన్స్ దాని అర్థం ఈక్వలెన్స్ ఆఫ్ గ్రూప్స్ కు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. వర్ణన పద్ధతి, డిస్క్రిప్టివ్ పద్ధతి అనేటువంటి సరీకృత నమూనా, స్ట్రాటిఫైడ్ శాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. హిస్టారికల్ మెథడ్, చారిత్రక పద్ధతి అనేటువంటిది అంతర్గత దత్తాంశ వివరణకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. హిస్టారికల్ మెథడ్ ఇంటర్నల్ క్రిటిసిజం ఆఫ్ డాటాగా మనం చెప్పుకుంటాం. దెన్ లాస్ట్ వన్ దీర్ఘకాల పద్ధతి అనేటువంటిది మనకు ఒక కాల వ్యవధిలో నిరంతర పరిశీలన చేయడానికి తోడ్పడుతుంది. Longitudinal method is very useful for the continuity of observations over time. Next, 9th క్వశ్చన్ చూడండి. ఈ కింది వాటిలో సరైన క్రమంలో వాటిని అమర్చండి అన్నాడు. రికగ్నైజ్ ద ఫాలోయింగ్ ఇన్ అప్రోప్రియేటివ్ సీక్వెన్స్ అన్నాడు. సో ఫస్ట్ వన్, ఇది రీసెర్చ్కి సంబంధించి సమస్యను గుర్తించడం, సమస్యను ఎంపిక చేసుకోవడం. 2, పరిశోధన ప్రణాళిక నిర్మాణం. 3, దత్తాంశ సేకరణ. 4, దత్తాంశ విశ్లేషణ వ్యాఖ్య. 5, పరిశోధన నివేదిక తయారు చేయడం. ఇంగ్లీష్లో మనం చూద్దాం. ద ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. సెకండ్ వన్ ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్. నెక్స్ట్ థర్డ్ వన్ కలెక్షన్ ఆఫ్ ది డాటా. దెన్ ఫోర్త్ వన్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డాటా. అండ్ ఫైనల్ ప్రిపరేషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిపోర్ట్. ఇది మనకు సరైనటువంటి వరుస క్రమానికి సంబంధించినటువంటి క్రమం. నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. ఈ కింది ప్రవర్తనలో ఒకటి పరిశోధన నైతిక నియమావళికి అనుగుణమైనది కాదు అన్నాడు. అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐడెంటిఫై డస్ నాట్ కన్ఫర్మ్ టు రీసెర్చ్ ఎథిక్స్, ఐడెంటిఫై ద బిహేవియర్ అన్నాడు. చూడండి, ఒక గ్రంథం నుంచి పారాగ్రాఫ్లను కృతజ్ఞతలు చెప్పి నకలు చేయడం, అదేవిధంగా దత్తాంశ సమర్థించినప్పటికీ పరిశోధకుడు తాను సత్యం అనుకున్న సాధారణీకరణాన్ని ప్రతిపాదించడం, సాహిత్య సమీక్ష రూఢీపరచని ప్రకల్పన రూపొందించడం, గుణాత్మక పరిశోధనలో సాంఖ్యాక శాస్త్ర పద్ధతులు ఉపయోగించడం. ఇక్కడ సరైనది కాదు, అనుగుణమైనది కాదు అన్నాడు. కాబట్టి దత్తాంశం సమర్థించనప్పటికీ పరిశోధకుడు తాను సత్యం అనుకున్న సాధారణీకరణాన్ని ప్రతిపాదించడం. అరైవింగ్ ఎట్ జనరలైజేషన్ విచ్ ద రీసెర్చర్ ఫీల్స్ యాజ్ ట్రూత్ ఈవెన్ దో డాటా నాట్ సపోర్ట్. అంటే దత్తాంశం మనకు సపోర్ట్ చేయనప్పటికీ, సపోర్ట్ చేయకపోయినా అదే కరెక్ట్ అని మనం చేయడం అనేటువంటిది పరిశోధనకు అనుగుణమైంది కాదుగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 11th వన్ చూడండి. పరిపాలనాత్మక చర్యలకు ఈ కింది ఫోరంలో ఒకటి నేరుగా సంబంధించినది అన్నాడు. ది ఫాలోయింగ్ ఫోరమ్స్ విల్ బి డైరెక్ట్లీ రిలవెంట్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్. అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ కి సంబంధించి కింది వాళ్ళు ఏది తోడ్పడుతుంది అంటే సెమినార్ తోడ్పడుతుందా, కాన్ఫరెన్స్ తోడ్పడుతుందా, సింపోజియం తోడ్పడుతుందా, వర్క్షాప్ తోడ్పడుతుందంటే వర్క్షాప్. దీన్నే మనం కార్యశాల అని మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కార్యశాల. వర్క్షాప్స్ అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ కు డైరెక్ట్ గా మనకు సంబంధించబడి ఉంటుంది. సెమినార్, కాన్ఫరెన్స్, సింపోజియమ్స్ అనేటువంటివి కాదు. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఒక యోగ్యమైన సిద్ధాంత వ్యాస నాణ్యతను కింది 4 ప్రమాణాల్లో 3టితో నిర్ణయించవచ్చు అన్నాడు. ఏంటి అంటే అవి లక్ష్యాల ఫలితాల మధ్య పొందిక, కోహరెన్స్ అక్రాస్ ద అబ్జెక్టివ్స్ అండ్ ఫైండింగ్స్, అండ్ దత్తాంశ విశ్లేషణ వ్యాఖ్యానాల మధ్య స్థిరత్వం, కన్సిస్టెన్సీ బిట్వీన్ డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అండ్ థర్డ్ వన్ సాహిత్య సమగ్ర సమీక్ష, ఏ కాంప్రహెన్సివ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్. ఈ 3 అంశాల ఆధారంగా ఇది ప్రమాణాలతో మనకు ఈ సిద్ధాంత వ్యాసానికి సంబంధించి యోగ్యమైనటువంటి సిద్ధాంత వ్యాసం యొక్క నాణ్యతను మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ ఈ 13 నుంచి 18 వరకు ఒక కాంప్రహెన్షన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్,
ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించిన 5 ప్రశ్నలు ఇస్తాడు. ఈ 5 ప్రశ్నలను మనం అనాలిసిస్ చేసి అర్థం అర్థం చేసుకొని వాటికి సమాధానాలు మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 19వ ప్రశ్న మనం చూడండి. 13 నుంచి 18 వరకు కంప్రహెన్షన్ అంటే పారాగ్రాఫ్ ఇచ్చి ప్యాసేజ్ రాయమన్నాడు. 19వ క్వశ్చన్ చూస్తే తరగతి గదిలో ఉపాధ్యాయుని ప్రభావవంతమైన భావ ప్రసరణ ఈ కింది 4 గుణాల్లో 3పై ఆధారపడి ఉంటుంది. ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎ టీచర్ డిపెండ్స్ అపాన్ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ 4 క్వాలిటీస్ అన్న కింద ఇచ్చిన 4ట్లో 3 మనకు ఉపాధ్యాయుని యొక్క గుణాలపై ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1 కంటెంట్ మాస్టరీ, విషయ పాండిత్యం, బోధనా భాషలో స్పష్టత, క్లారిటీ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్. అండ్ థర్డ్ 1 పాఠ్యాంశ ప్రదర్శనలో పొందిక, కన్సిస్టెన్సీ ఇన్ ప్రజెంటేషన్. ఈ 3 అంశాలు మనకు అత్యంత ప్రభావవంతమైనటువంటి భావ ప్రసరణకు సంబంధించినటువంటి అంశాలు. ఇది ఉపాధ్యాయునికి సంబంధించి. అమాంగ్ ది ఫ్లవర్ వాల్స్ టీచర్ షుడ్ హ్యావ్ ఆర్ టీచర్ షుడ్ పొసెస్ కంటెంట్ మాస్టరీ, క్లారిటీ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రజెంటేషన్. These 3 are more important among the 4 options. Then 20వ ప్రశ్నను మనం చూసినప్పుడు ప్రభావవంతమైన భావ ప్రసరణలో ఉపాధ్యాయుడికి కింది 4 లక్షణాల్లో 3 అడ్డంకులు. మనకు కమ్యూనికేషన్కి సంబంధించిన ప్రశ్నలు ఇవి. అంటే సమాచార ప్రసారానికి సంబంధించి, ముఖ్యంగా సంభాషణకు సంబంధించి, భావ ప్రసారానికి సంబంధించినటువంటి ప్రశ్నలుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో 3 of the following 4 attributes of a teacher will become barriers in effective communication. అంటే ఉపాధ్యాయుడి కమ్యూనికేషన్కు అడ్డంకులుగా ఏం చెప్పుకోవచ్చు అంటే నెంబర్ 1 ప్రొనౌన్సియేషన్ ఆఫ్ టీచర్. ఉపాధ్యాయుడు మాట్లాడుతున్నటువంటి ఉచ్చారణ సరిగా అర్థం కాకపోతే ముందు బెంచోనికి అర్థం కాకపోతే వెనుక బెంచోనికి ఏం అర్థమవుతుంది? కాబట్టి ఉపాధ్యాయుని ఉచ్చారణ ఒక బ్యారియర్. నెక్స్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ టీచర్. ఉపాధ్యాయుని యొక్క ముఖ కవలికలు, గెస్టర్స్, పోస్చర్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. మనకు అపసవ్య కదలికలు ఉంటే మనల్ని చూసి విద్యార్థులు నవ్వుతారు. మన బాడీ లాంగ్వేజ్, మన మూమెంట్ అపసవ్యంగా ఉంటే, జిగ్జాగ్గా ఉంటే, మూమెంట్స్ సరిగా లేకపోతే విద్యార్థులు హేళన చేస్తారు, గేల చేస్తారు. నెక్స్ట్ పదాల ఎంపిక, చాయిస్ ఆఫ్ వర్డ్స్, విచ్ వర్డ్స్ ఆర్ యూజింగ్ అమంగ్ ది 4 వాల్స్ ఇన్ ఎట్ ద టైమ్ ఆఫ్ టీచింగ్. కాబట్టి భావ ప్రసారానికి సంబంధించి కమ్యూనికేషన్లో ఎలాంటి పదాలు ఉపయోగిస్తాం, విచ్ టైప్ ఆఫ్ వర్డ్స్ వీఆర్ యూజ్ ఫ్రమ్ ది వొకాబులరీ. కాబట్టి మనకు ఈ పదజాలానికి సంబంధించి ఇష్టం వచ్చినటువంటి పదాలు కాకుండా అర్థవంతమైనటువంటి పదాల ఎంపిక అనేటువంటిది అవసరం. కాబట్టి ఈ ఎంపికలు సరిగా లేకపోతే ఇవన్నీ మనకు భావ ప్రసారణ ఉపాధ్యాయుని యొక్క కమ్యూనికేషన్కి అడ్డంకులుగా మారుతాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్కి సంబంధించి మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మనకు వీటిని ఏం చేశాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు, జతపరచమన్నాడు. చూడండి, ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడుగుతాడు. ఎలా అడుగుతాడు? ఓరల్గా అడుగుతాడు, మౌఖికంగా అడుగుతాడు. నెంబర్ 1 నెక్స్ట్ టీచర్ రైట్స్ ఏ డయాగ్రామ్ ఆన్ ది బ్లాక్ బోర్డ్. ఉపాధ్యాయుడు బోర్డుపై రాస్తున్నాడు. అది ఎలాంటి పద్ధతి? లిఖిత పూర్వకం, అంటే అది రిటర్న్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ టీచర్ షోస్ సీడీ టు చిల్డ్రన్. ఒక ఉపాధ్యాయుడు ఒక సీడీని చూపిస్తున్నాడు అన్నాడు. కాబట్టి సూచించేటటువంటిది ఏంటిది? అది డిజిటల్. ఒక సీడీ చూపిస్తున్నాడు సిస్టంలో, అది డిజిటల్ ఫార్మాట్లో ఉంది అని చెప్పొచ్చు. లాస్ట్ 1 టీచర్ బికన్స్ ఏ స్టూడెంట్ టు డ్రా ఏ గ్రాఫ్ ఆన్ ది బ్లాక్ బోర్డ్. ఉపాధ్యాయుడు విద్యార్థిని నల్లబల్లపై ఒక గ్రాఫ్ గీయమని చెప్పాడు. ఇది మనం సింబాలిక్ గా మనం చెప్పుకోవచ్చు, ప్రతీకాత్మకకు సంబంధించి అని చెప్పుకోవచ్చు, సింబాలిక్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి. ఒక సమూహంలోని సభ్యులు ఒక వ్యక్తిని సమ్మతించే స్థాయిని తెలుసుకోవడానికి అవలంబించే పద్ధతి. ఒక గ్రూప్ లో ఉన్నాడు, ఒక గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు, ఒక వ్యక్తిని అతను ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు లేదా మనకు రిజెక్ట్ చేస్తున్నారు అని తెలుసుకునేటువంటి పద్ధతిని ఏమంటారంటే సోషియోమెట్రీ అంటారు. దీన్ని సాంఘిక మితి అని అంటారు. అంటే మనకు ఒక గ్రూప్ లో ఉన్నటువంటి వ్యక్తి వాడు స్టారా లేకపోతే ఐసోలేట్ అయ్యేటువంటి పర్సనా అని దేని ఆధారంగా గుర్తిస్తాం? స్టార్ అంటే ఎక్కువ మంది ఇష్టపడేటువంటి వ్యక్తిని. ఒక పీర్ గ్రూప్ ఉంది, ఒక సమవయస్కుల బృందం ఉంది, ఒక క్లాస్ రూమ్ ఉంది. ఒక క్లాస్ రూమ్ లో ఒక వ్యక్తిని ఎక్కువ మంది ఇష్టపడితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఫలానా వ్యక్తిని ఎక్స్ అనే వ్యక్తిని ఇష్టపడుతున్నారు అనుకో, ఆ ఎక్స్ వాడిని స్టార్ అని పిలుస్తారు. లేదు ఒక వై అనే వ్యక్తిని ఏ ఒక్క వ్యక్తి కూడా ఇష్టపడలేడు అనుకో, వాడు ఐసోలేటు అని పిలుస్తారు. అంటే ఏకాకి అని పిలుస్తారు. ఏకాకి గల కారణం ఏంటిదంటే వాని యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ అయి ఉండొచ్చు, లేదా వానికి సంబంధించినటువంటి భావ ప్రసారంలో అడ్డంకులై ఉండొచ్చు, లేదా
వాడు ఫిజికల్లీ మెంటల్లీ రిటార్డెడ్ అయ్యేటువంటి పర్సన్ అయి ఉండొచ్చు, లేదా తల్లిదండ్రుల చేత అతడు సరిగా గుర్తించబడక వెనుకబాటుకు గురైనటువంటి వ్యక్తి, లేదా ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నప్పుడు, అన్నదమ్ములు ఇద్దరు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చి మరొక వ్యక్తికి ప్రయారిటీ ఇవ్వకపోవడం వల్ల ఆ వ్యక్తి ముభావంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవ్రీ పేరెంట్ షుడ్ గివ్ ఈక్వల్ ప్రయారిటీ బిట్వీన్ ద సిబ్లింగ్స్. అంటే తోబుట్టువులు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒకటి స్టార్గా మారవచ్చు, ఒకటి ఐసోలేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా క్లాస్ రూమ్లో కూడా సమూహంలో ఒక వ్యక్తిని సమ్మతిస్తున్నారా, ఎక్కువ మంది సమ్మతిస్తున్నారా అంటే సమ్మతిస్తే వాడు స్టార్ అవుతాడు, ఎవరు సమ్మతించట్లేదా అయితే వాడు ఐసోలేట్ అవుతాడు, ఏకాకి. మరి ఇలా ఐసోలేట్ అయ్యారా స్టార్ అయ్యాడా అనేటువంటి గుర్తించే పరీక్షను మనకు సోషియోమెట్రీ అంటారు, లేదా తెలుగులో సాంఘిక మితి పరీక్ష అని అంటారు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ మనం చూసినప్పుడు కళాశాలలోను విశ్వవిద్యాలయంలోను తొలితరం అభ్యాసకులు ఎదుర్కొన్న కొన్ని అవరోధాలు కింద గుర్తించబడి ఉంది. సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టెంట్స్ ఆర్ ఫేస్డ్ బై ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ ఇన్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ, ఐడెంటిఫై దెమ్. అంటే ఫస్ట్ జనరేషన్ అంటే పేరెంట్స్ ఇల్లిటరేట్స్, మా అమ్మ మా నాన్న ఏం చదువుకోలేరు, వాళ్ళను ఏమని పిలుస్తామంటే ఒక రకంగా ఇది వాళ్ళు అసలే చదువుకోలేరు. ఆ చదువుకోలేని పేరెంట్స్ ఉన్నటువంటి కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకుని ఒక ఉద్యోగం సంపాదించడం, లేదా ఒక ప్రయోజకుడు అయినట్లయితే వాళ్ళను హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తే వాళ్ళను ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్గా పిలుస్తారు. లేదు, మా పేరెంట్స్ ఒక ఉద్యోగం చేస్తున్నారు, మా ఫాదర్ ఉద్యోగం చేస్తున్నాడు, మా అమ్మ హోమ్ మేకర్ ఉంది, నేను మాత్రం హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చాను అనుకో, నేను అప్పుడు ఏమవుతాను, సెకండ్ జనరేషన్ కిడ్ అవుతాను, సెకండ్ జనరేషన్ లెర్నర్ అవుతాను. ఫస్ట్ జనరేషన్ లెర్నర్కి సెకండ్ జనరేషన్ లెర్నర్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకు, అసలే చదువుకున్నటువంటి పేరెంట్స్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడో చూడండి. నెంబర్ 1, ఆంగ్ల భాషపై తగినంత అధికారం లేకపోవడం, సబ్ ఆప్టిమల్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దెన్ సెకండ్ వన్, పదాల ఉచ్చారణలో విభిన్నత, డైవర్జెన్స్ ఇన్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వర్డ్స్. దెన్ థర్డ్ వన్, సంభాషణలో క్రియాశీలకంగా ఉండకపోవడం, నాట్ బీయింగ్ ప్రోయాక్టివ్ ఇన్ కన్వర్జేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను, మా పేరెంట్స్ చదువుకోలేరు, ఇవన్నీ నేను హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో అనుభవించాను. నా తర్వాత నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు సెకండ్ జనరేషన్ లెర్నర్ అవుతారు, వాళ్ళు ఆంగ్ల భాషపై అధికారం ఉంటుంది. దెన్ డైవర్జెన్స్ ఇన్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వర్డ్స్, పదాల ఉచ్చారణ విభిన్నత కనబడుతుంది. ఆయన సంభాషణలో చాలా క్రియాశీలకంగా ఉంటారు, అంటే బీయింగ్ ప్రొయాక్టివ్ ఇన్ కన్వర్జేషన్స్ క్లాస్ రూమ్లో. కాబట్టి ఇది మనకు మొదటి తరానికి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 24 క్వశ్చన్ చూడండి. ఈ సుప్రసిద్ధ విద్వాంసుల్లో కమ్యూనికేషన్ శాస్త్ర పితామహుడుగా భావించే వ్యక్తి ఎవరు అంటే భావ ప్రసారానికి సంబంధించి ఫాదర్ ఆఫ్ కమ్యూనికేషన్ సైన్స్ అని ఎవరు పిలుస్తారంటే విల్బర్ ష్రామ్ అనేటువంటి మనకు శాస్త్రవేత్తను పిలుస్తారు. విల్బర్ ష్రామ్ వాజ్ ట్రీటెడ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ కమ్యూనికేషన్ శాస్త్ర పితామహుడు పిలుస్తారు. బిఎఫ్ స్కిన్నర్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఇతడు మనకు ఇది రీఇన్ఫోర్స్మెంట్ కి సంబంధించి పితామహుడుగా మనం చెప్పుకుంటాం. జెరోమ్ బ్రూనర్ ఏమని చెప్తాడంటే, ఒక వ్యక్తి బ్రూనర్ కి సంబంధించినటువంటి మనం చెప్పుకున్నప్పుడు ఈ యొక్క వ్యక్తి ఏ వయసులో ఉన్నటువంటి వ్యక్తికైనా, అదేవిధంగా ఏ సమయంలో అయినా ఏదో రకంగా విద్యా బుద్ధులు నేర్పవచ్చు అని చెప్తాడు జెరోమ్ బ్రూనర్. అదేవిధంగా కర్ట్ లెవిన్, ఇతడు మనకు ఈ లెవిన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు ఈ సైకాలజీకి సంబంధించి ముఖ్యంగా ఈ లర్నింగ్కి సంబంధించినటువంటి వాటిలో మనకు ఒక శాస్త్రవేత్తగా మనం చెప్పుకుంటాం. కానీ ఇచ్చినటువంటి క్వశ్చన్కి సరైన సమాధానం విల్బర్ ష్రామ్ వాజ్ ట్రీటెడ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ఇది లాజికల్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్కి వచ్చాం. ఒక ప్రత్యేక కోడ్లో క్లాక్ను మనకు KCLOC అని రాస్తే స్టెప్స్ను ఏ విధంగా రాయవచ్చు? Clack is certain code. Clack is coded as KCOLC. How steps written in the same code? దాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే SPETS గా రాయవచ్చు స్టెప్స్. నెక్స్ట్ ఇది కూడా లాజికల్ రీజన్ కి సంబంధించిన క్వశ్చన్ మనం చెప్పుకుంటాం. 5, 8, 13 ద మిస్సింగ్ నంబర్ ఎక్స్ దగ్గర ఏ సంఖ్య వస్తుంది అని చెప్పాడు. అదేవిధంగా 30 ఏ సంఖ్య వస్తుంది అని చెప్పుకోవచ్చు. 34, 55, 89 ఈ విధంగా ఎక్స్ విలువ ఎంత అని అన్నాడు.
x value 21. Okay, in the sequence of number 5, 8, 13, x 34, 55, 89, the value of x 21. నెక్స్ట్ ఇది మనకు ఇది ఇది సెట్కి సంబంధించినటువంటి కోడ్ లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ బిఎఫ్ ఈస్ట్ జీకే అయినప్పుడు ఎల్పి ఈస్ట్ ఏమవుతుంది అన్నాడు అని అడిగాడు. చూడండి, ద లెటర్ ఆఫ్ ది ఫస్ట్ సెట్ హ్యావ్ సర్టన్ రిలేషన్షిప్. ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ మేక్ ది రైట్ చాయిస్ ఆఫ్ ది సెకండ్ సెట్. బిఎఫ్ రిలేషన్ విత్ జీకే అని చెప్పుకున్నప్పుడు ఎల్పి దేంతో రిలేట్ చేయబడుతుందంటే క్యూవి. ఆన్సర్ ఏం చెప్పుకోవాలి? క్యూవి మనం చెప్పుకోవాలి. నెక్స్ట్, తక్కిన పదాల జంట కంటే భిన్నమైన పదాల జతను గుర్తించని అన్నాడు. సెలెక్ట్ ద పేర్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, దృఢంకు వ్యతిరేకం మృదువు, ఉష్ణానికి వ్యతిరేకం శీతలం, ఒప్పుకు వ్యతిరేకం తప్పు, హార్డ్ వర్సెస్ సాఫ్ట్, హాట్ వర్సెస్ కోల్డ్, రైట్ వర్సెస్ రాంగ్. ఇక్కడ తప్పుగా జతపరిచిన ఏంటంటే కమ్ అండ్ అరౌడ్, అంటే వచ్చేసాయి అండ్ చేరు అన్నాడు. రెండు సరే అండి. ఇక్కడ అర్థం ఏంటంటే వచ్చు అన్నప్పుడు వెళ్ళు అని చెప్పాలి. వచ్చు అన్నప్పుడు సరైన సమాధానం ఏమని చెప్పాలి? వెళ్ళు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? వచ్చు అన్నాడు, చేరు అన్నాడు. నీరు వచ్చును, నీరు చేరును. కాబట్టి సరి అయినగా ఉంది, అంటే సినానిమ్గా ఉంది, మనకు యాంటోనిమ్గా లేదు. ఇవన్నీ కూడా యాంటోనిమ్స్ కి సంబంధించి వ్యతిరేక పదాలు. ఇక్కడ చూడండి, హార్డ్ వర్సెస్ సాఫ్ట్, దెన్ హాట్ వర్సెస్ కోల్డ్, దెన్ రైట్ వర్సెస్ రాంగ్. ఇది యాంటోనిమ్కి సంబంధించి, అంటే ఒకదానికొకటి వ్యతిరేక పదాలు ఉన్నాయి, కానీ సి మాత్రం సమాన అర్థాలు వచ్చే విధంగా ఉన్నాయి, అంటే సినానిమ్గా ఉంది. కాబట్టి ఇది ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం. ఓకేనా? భిన్నమైన పదాల జతను గుర్తు చేయమన్నాడు. వచ్చు చేరు అనేది భిన్నమైన జత. ఇది మ్యాథమెటికల్ రీజనింగ్కి సంబంధించిన ప్రశ్న. ఒక పరీక్షలో 25% అభ్యర్థులు గణితంలో అనుత్తీర్ణులు అయ్యారు, ఫెయిల్ అయ్యారట. అదేవిధంగా 12% ఆంగ్లంలో అనుత్తీర్ణులు అయ్యారు, అంటే 12% ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. దెన్ 10% విద్యార్థులు 2 సబ్జెక్టులో అనుత్తీర్ణులు అయితే 10% క్యాండిడేట్స్ దే ఆర్ ఫెయిల్డ్ బోత్ ద సబ్జెక్ట్స్ అండ్ 292 పాస్డ్. అంటే ఈ మొత్తంలో 292 మంది 2 సబ్జెక్టులను ఉత్తీర్ణులు అయితే మొత్తం పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య ఎంత అన్నారు. కాబట్టి ఇచ్చిన దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సరైన సమాధానం లేదు, ఆల్ ఆన్సర్స్ అని చెప్పాడు. ఇది సరైన సమాధానం కాదు, ఇది మీరు చూడండి. నెక్స్ట్, ఐఎఫ్ ఇఫ్ 5472 is equal to 9 అయితే, 6342 is equal to 6 అయితే, 7548 6 అయితే, వాట్ ఈస్ ద 9236 అన్నాడు. అంటే 5472 9కి సమానం అయినప్పుడు 6342 6కు సమానం అయితే, 7584 6కు సమానం అయితే, 9236 అంటే 9236 దేనికి సమానం అవుతుంది అంటే 2కు సమానం అవుతుంది. ఇది లాజికల్ రీజన్. అదేవిధంగా పిక్యూఆర్ఎస్టీ అనే 5 వ్యక్తులు ఒక కారులో ప్రయాణిస్తున్నారు. ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే ఈ 5 వ్యక్తులు కారులో ప్రయాణిస్తే వీళ్ళు 2 స్త్రీలు. కారు నడపడం వచ్చిన 3 స్త్రీల్లో ఒక స్త్రీ, ఒక భార్యాభర్తల జంట ఉంది. ఈ జంటలో భార్యకు మాత్రమే కారు నడపడం వచ్చు. పి ఎస్కు సోదరుడు, క్యూ ఎస్కు భార్య. ఆమె ప్రారంభంలో కారు నడిపింది, టీ చివరిలో కారు నడిపాడు. ఈ సమూహంలో 2వ స్త్రీ ఎవరు అని అడిగాడు. ఆన్సర్ ఆర్. ఆన్సర్ ఆర్. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి. విద్యార్థులందరూ బాలులందరూ డాన్సర్లు. పై 2 స్టేట్మెంట్ల ఆధారంగా ఖచ్చితమైన ఊహ ఏది అని అడిగాడు. విద్యార్థులందరూ ఏమన్నారు? బాలురు అన్నారు. బాలులందరూ డాన్సర్లు అన్నారు. మరి దానివల్ల ఏంటిది? ఏమని చెప్పొచ్చు? విద్యార్థులందరూ డాన్సర్లే. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘచతురస్రాన్ని వృత్తము, వృత్తాన్ని బిందువు, బిందువును త్రికోణము, త్రికోణాన్ని చతురస్రం అయినట్లయితే చక్రం, ఒక చక్రం ఆకారం ఏమవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఇఫ్ రెక్టాంగిల్ వర్ కాల్డ్ ఏ సర్కిల్, a circle a point triangle, a triangle a square, the shape of wheel is. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బిందువు అవుతుంది. ఏమవుతుంది? బిందువు అవుతుంది. ఎందుకు? అక్కడ వృత్తాన్ని బిందువు అనుకున్నాడు కదా. కాబట్టి ఇక్కడ చక్రం ఆకారం ఏమవుతుంది? బిందువు అవుతుంది. ఎందుకంటే చక్రం ఆకారం వృత్తం, వృత్తం ఆకారం ఏమవుతుంది? బిందువు. కాబట్టి ఆన్సర్ పాయింట్స్. 34 చూడండి. ఒక బాలిక వరుసలో మనిష ఎటు నుండి లెక్క పెట్టినా 11వది. ఆ వరుసలో ఎంతమంది బాలికలు ఉన్నారు?
అంటే ఇక్కడ నుంచి లెక్క పెట్టినా 11 వస్తుంది, ఇక్కడ నుంచి లెక్క పెట్టినా 11 వస్తుంది. మొత్తం ఎంతమంది అవుతారు? ఇక్కడ 10 ఉన్నారు, ఇక్కడ 10 ఉన్నారు, 11 ఉన్నారు. మొత్తం ఎంత అవుతారు? 21. సో రైట్ ఆన్సర్ ఇస్ 21. నెక్స్ట్, గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థి కింది 4 ఆవశ్యక లక్షణాల్లో 3 అభివృద్ధి చేరుకోవాలి. ఇది హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రశ్న ఇది. ఏమైంది చూడండి. నెంబర్ 1, మంచి భావ ప్రకటన సామర్థ్యాలు కలిగి ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నెంబర్ 2, సామాజిక సమస్యల పట్ల స్పందన స్వభావం, సెన్సిటివిటీ టు సోషల్ ప్రాబ్లమ్స్. థర్డ్ వన్, ప్రశ్నించే ధోరణి, అక్వైరింగ్ ఏ క్వశ్చనింగ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఇది వెన్ డయాగ్రామ్ కు సంబంధించి చూడండి. ఒక కళాశాలలో 600 మంది విద్యార్థులు ఉన్నారట. 320 మంది బాలురు, 270 మంది బాలికలు. బాలికలు ఒక్కొక్క వృత్త పరిధి. బాలురులో 50 మంది, బాలికలు 40 మంది గ్రామీణ ప్రాంతానికి చెందినవారు. వీరిని మరొక చిన్న వృత్తంలో సూచించడం జరిగింది. ఈ కింది పటాల్లో కళాశాలలోని విద్యార్థుల వ్యాప్తిని అత్యుత్తమంగా ప్రదర్శించేది ఏది అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇది. నెక్స్ట్, అది వెన్ డయాగ్రామ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 37 చూడండి. ఈ కింది దత్తాంశ వరుసలో దత్తాంశ ప్రాథమిక వనరుగా వర్గీకరించింది. ది ఫాలోయింగ్ సోర్స్ ఆఫ్ ద డాటా కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ డాటా. అంటే ఇది రీసెర్చ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం చెప్పుకుంటాం. ముఖ్యంగా యూజీసీ నివేదికల్లో లభ్యమయ్యే దత్తాంశం ఇది ఖచ్చితంగా సెకండరీ డాటా కలెక్టెడ్ బై ఇంటర్వ్యూ ఆఫ్ యూజీసీ ఎక్స్పర్ట్స్. డైరెక్ట్గా ఒక వ్యక్తి వెళ్ళి డాటాను కలెక్ట్ చేస్తే దాన్ని ప్రైమరీ సోర్స్గా మనం చెప్పుకుంటాం. అంటే మనమే వెళ్ళి డైరెక్ట్గా డాటాను కలెక్ట్ చేస్తే అది ప్రైమరీ సోర్స్ అవుతుంది. కాబట్టి యూజీసీ నిపుణుల ఇంటర్వ్యూ ద్వారా సేకరించిన దత్తాంశం. ఇంటర్వ్యూ డైరెక్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ చేసి డాటా సేకరించింది కాబట్టి దిస్ ఈస్ ద ప్రైమరీ సోర్స్. మిగతా అంతా కూడా సెకండరీ అండ్ టెర్షరీ డాటా అవుతుంది. దత్తాంశం యొక్క బాహ్య అంతర్గత విమర్శ. ఈ దత్తాంశ మూల్యీకరణలో ప్రామాణిక కొలమానం. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ క్రిటిసిజం ఆఫ్ డాటా ఈ స్టాండర్డ్ మెజర్ ఎంగేజ్ ఫర్ వ్యాలిడేషన్ ఆఫ్ డాటా. అంటే ఇక్కడ దత్తాంశం యొక్క బాహ్య మరియు అంతర్గత విమర్శ ఈ మూల్యాంకరణలో ప్రామాణిక కొలమానం అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే హిస్టారికల్ రీసెర్చ్. 39 చూడండి. ఈ కింది పారామితుల్లో కేంద్రీయ ప్రవృత్తిని కొలవని పారామితి ఏది? అంటే స్టాటిస్టికల్ మీనా, అర్థమెటికల్ మీనా, మోడా, యావరేజ్ డీవియేషన్. అంటే ఆన్సర్ యావరేజ్ డీవియేషన్, సగటు విచలనం. ఇది కొలవనిది అన్నాడు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు అంటే డస్ నాట్ మెజర్ సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీని కొలిచేది ఏంటంటే స్టాటిస్టికల్ మీన్, అర్థమెటిక్ మీన్ అండ్ మోడ్. మీడియన్, మోడ్ అనమాట. మీడియన్ మోడ్ అనేటువంటిది సెంట్రల్ టెండెన్సీ, కేంద్రీయ ప్రవృత్తి లేదా కేంద్రీయ దత్తాంశం అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 41, ఈ కింది వాటిలో వ్యాపన మాపకం కానిది అన్నాడు. అంటే కానిది అని అడుగుతున్నాడు. మీరు క్వశ్చన్ కానిదని అడిగాడా అయినదని అడిగాడా చూడాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ మెజర్ ఆఫ్ డిస్పర్సన్. వ్యాప్తి కొలమానం కాదు. కింది వాటిలో క్వార్టైల్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, కార్టోసిస్, కుకుదత్త, ప్రామాణిక విచలనం, చతుర్థాంశ విచలనం ఇవన్నీ కూడా వ్యాపన మాపకం సంబంధించినవి. కానీ కానిది అని అడిగాడు. కానిది ఏమవుతుందంటే కై స్క్వేర్ టెస్ట్. ఓకేనా? కై స్క్వేర్ అనేటువంటిది వ్యాపక మాపకం కానిది. మిగతా 3 మాత్రం వ్యాపక మాపకానికి సంబంధించింది. తర్వాత కింద హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఒక పరిశోధన అధ్యయనం కోసం విశ్వం అంటే గ్రామీణ పట్టణ ప్రాంత కళాశాలలో చదువుకునే వివిధ సామాజిక సమూహాలకు చెందిన 6000 మంది బాలబాలికలు అత్యుత్తమ పరిచయన పద్ధతిని గుర్తించండి. ఏ యూనివర్స్ ఫర్ ఏ రీసెర్చ్ స్టడీ కంప్రైజ్ ఆఫ్ 60,000 స్టూడెంట్స్ ఫ్రమ్ రూరల్ అండ్ అర్బన్ కాలేజెస్, బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఆఫ్ వేరియస్ సోషల్ గ్రూప్స్ ఐడెంటిఫై ద బెస్ట్ మెథడ్ ఆఫ్ శాంప్లింగ్. ఇలాంటి దానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ మనం ఉపయోగిస్తాం. అంటే ఉద్దేశపూర్వక ప్రత్యయనమా, స్థరీకృత ప్రత్యయనమా, కోటా ప్రత్యయనమా, స్థరీకృత యాదృక ప్రత్యయనం అంటే స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. స్థరీకృత యాదృక ప్రత్యయనాన్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ 47 క్వశ్చన్ చూడండి. విద్యా పరిశోధన ఉపయోగించే ప్రామాణిక నికషలో శాబ్దిక నికషను గుర్తించండి. శాబ్దిక నికష దీన్ని మనం ఏమంటామంటే వెర్బల్ టెస్ట్ ఫర్ ది గివెన్ స్టాండర్డ్ టెస్ట్ యూజ్ ఇన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. విద్యా పరిశోధనకు ఉపయోగించే మనకు ఈ వెర్బల్ టెస్ట్ ఏది, నాన్ వెర్బల్ టెస్ట్, వెర్బల్ టెస్ట్ ఉంటాయి. ఇక్కడ శాబ్దిక నికషను అడిగారు. శాబ్దిక నికషకు ఎగ్జాంపుల్ ఆటిట్యూడ్ స్కేల్. దీన్ని వైఖరి మాప్ అని అంటాం. లైకట్ రేటింగ్ స్కేల్స్ అంటాం. అర్థమవుతుందా? ఆటిట్యూడ్ టెస్ట్
ఆటిట్యూడ్ వైఖరికి సంబంధించి. ఈ కింది వాటిలో మనకు ఇది శాబ్దిక పరీక్ష, మిగతా ఎన్ని అశాబ్దిక పరీక్ష అంటే నాన్ వెర్బల్ టెస్ట్. నాన్ వెర్బల్ టెస్ట్కి ఏం చెప్పుకోవచ్చు? మ్యాప్స్, మేక్ ఏ పిక్చర్ స్టోరీ టెస్ట్, కోర్స్ బెలక్ డిషన్ టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ టెస్ట్కు సంబంధించింది. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది? వెర్బల్ టెస్ట్ ఏంటిది అన్నాడు, శాబ్దిక పరీక్ష ఏంటిది అన్నాడు. శాబ్దిక పరీక్ష ఆటిట్యూడ్ స్కేల్ అవుతుంది, వైఖరి మాపన అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ప్రింట్ మీడియా, ప్రింట్ మీడియా ముద్ర మాధ్యమాలు అనేటువంటిది వార్తాపత్రికలకు సంబంధించి, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు అనేటువంటిది ఇగ్నో టెలికాన్ఫరెన్స్కి సంబంధించి, జానపద మాధ్యమాలు అనేటువంటిది వీధి నాటకాలకు సంబంధించినవి, జన మాధ్యమాలకు సంబంధించి కూచిపూడి నృత్యం. మాస్ మీడియా కూచిపూడి డ్యాన్స్, ప్రింట్ మీడియా తెలుగు న్యూస్ పేపర్, ఎలక్ట్రానిక్ మీడియా అనేటువంటిది మనకు టెలికాన్ఫరెన్స్ బై ఇగ్నోకు సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియా, ఫోక్ మీడియాకు సంబంధించి స్ట్రీట్ ప్లేస్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఇది ఐసిటికి సంబంధించి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ మనం చెప్పుకుంటాం. 2GB ర్యామ్, 3MB ర్యామ్ అన్నవి కంప్యూటర్ సామర్థ్యాన్ని పరిశీలించే సందర్భంలో వాడే పరిభాష. మరి ర్యామ్ అంటే ఏంటి? సింపుల్ చెప్పాలంటే ర్యామ్ అబ్రివేషన్ అని కాదు. ర్యామ్ అబ్రివేషన్ అంటే ఏంటిదంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. నెక్స్ట్ కళాశాల విద్యలో ఐసిటి మీద 120 పేజీల నివేదికలో 12 పేజీల ఎగ్జిక్యూటివ్ సారాంశాన్ని ఈ రంగంలో 20 మంది నిపుణులకు నీవు ఈమెయిల్ ద్వారా పంపాలి. అప్పుడు ఈమెయిల్ ద్వారా పంపాలంటే వాటికి కరెక్ట్ ఆర్డర్ ఏంటిదని అడిగాడు. ముందు మనం ఏం చేయాలి? కంపోజ్ చేయాలి. మా చిన్నోని నేను అరే ఒక ఈమెయిల్ పంపిరా అని అడిగాడు. వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ కంపోజ్ చేస్తాడు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి దాంట్లో టైప్ చేస్తాడు, నెక్స్ట్ అటాచ్ చేస్తాడు అంటే ఏ డాటా ఏ ఫోల్డర్ పంపాలనేటువంటి అటాచ్మెంట్ చేస్తాడు, లాస్ట్ ఏంటిది సెండ్ చేస్తాడు. అప్పుడు ఈమెయిల్ వస్తుంది. ఏమన్నాం? ఈమెయిల్ నాకు పంపిమని నేను అడిగాను మా చిన్నోని. వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ కంపోజ్లోకి వెళ్తాడు. ఈమెయిల్లో ఫస్ట్ కంపోజ్ క్లిక్ చేసి తర్వాత అందులో ఎవరికి పంపాలి అని అడుగుతాడు. అప్పుడు ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మనం టైప్ చేస్తాం. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి చేసిన తర్వాత అటాచ్మెంట్ చేస్తాం. ఏంటిది? ఫోల్డర్ పంపమంటున్నాడా, ఇమేజ్ పంపమంటున్నాడా, వీడియో పంపమంటున్నారా, ఒక డాక్యుమెంట్ పంపమంటున్నాడా, ఏదైతే అది మనం అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత సెండ్ అని టైప్ చేస్తాం. సెండ్ అని క్లిక్ చేయగానే ఈమెయిల్ అనేటువంటి వెళ్ళిపోతుంది. ఇది ఆర్డర్. ఫస్ట్ కంపోజ్ చేయాలి, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి, అటాచ్ చేయాలి ఏదైతే అది, నెక్స్ట్ సెండ్ కొట్టాలి. ఇది కరెక్ట్ ఆర్డర్. నెక్స్ట్ ఈ కింది ప్రయోజనాలు నిర్వహించే దాని సాధారణము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నాడు. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇస్ ద జెనరిక్ నేమ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్. ఏమేం చేస్తుంది? డాటా స్టోరేజ్ చేస్తుంది, డాటా రిట్రైవ్ చేస్తుంది, డాటా కమ్యూనికేషన్ చేస్తుంది. ఇవన్నిటిని మనం ఐసిటిగా మనం చెప్తాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హ్యాస్ దీస్ ఫంక్షన్స్: data storage, data retrieval, and data communication, and all the above. నెక్స్ట్ 47 క్వశ్చన్ చూడండి. కంప్యూటర్లో సమాచారాన్ని ఇందులో నిల్వ చేస్తారు. ఎందులో నిల్వ చేస్తారు? ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో నిల్వ చేస్తాం, సిడి రోమ్లో నిల్వ చేస్తాం, రీడ్ ఓన్లీ మెమరీలో నిల్వ చేస్తాం. సో ఆల్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాటా ప్రాసెసింగ్లో ఈ అత్యుత్త పొదుపైన పద్ధతి ఏది అని అడిగారు. సో ద బెస్ట్ ఎకనామిక్ మెథడ్ ఆఫ్ డాటా ప్రాసెసింగ్ అంటే అది బ్యాచ్ ప్రాసెసింగ్ గా మనం పిలుస్తాం. బ్యాచ్ ప్రాసెసింగ్. నెక్స్ట్ 49. భారతదేశం మొత్తం విద్యుత్ వినియోగంలో గృహ అవసరాలకు వినియోగం ఎంత మొత్తంలో ఉంటుందంటే 10 to 15%. మన ఇళ్లలో ఎంత విద్యుత్ వినియోగం అవుతుందంటే 10 to 15%. ఈ కింది రోగాలలో కాలుష్యానికి సంబంధం లేని రోగాన్ని గుర్తించండి అన్నారు. అంటే ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ద డిసీజ్ విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పొల్యూషన్. కాలుష్యానికి సంబంధం లేని రోగం చూడండి. ట్యూబర్క్యులోసిస్, బ్రాంకైటిస్, పెప్టిక్ అల్సర్, గ్యాస్ట్రిక్ ఎంటరైటిస్ అన్నది. క్షయ, బ్రాంకైటిస్ అనేటువంటిది కాలుష్యంతో వచ్చేటువంటి వ్యాధులు. ఏది మనకు కాంతి సోక్ అనేటువంటి ఇళ్లలో, పాతకాలంలో గుడిసెల్లో, చిన్న ఇళ్లలో, పెంకుటిళ్లలో, కిటికీలు లేనటువంటి ఇళ్లలో ఉండేవారు. వాళ్ళకు టీబీ వచ్చేది, ట్యూబర్క్యులోసిస్, దాన్ని క్షయవ్యాధి అంటారు. అదేవిధంగా బ్రాంకైటిస్, రొమ్ము పడిశం అంటారు. ఇవన్నీ కూడా కాలుష్యం వల్ల కలిగేటువంటి. మరి కాలుష్యం కాకుండా వచ్చే వ్యాధులు ఏంటిదంటే పెప్టిక్ అల్సర్ అండ్ గ్యాస్ట్రో ఎంటరైటిస్. ఇది మనకు జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధి, కాలుష్యానికి సంబంధం లేని వ్యాధి. నెక్స్ట్ 51 చూడండి. భూగోళ తాపం పెరగడానికి, గ్లోబల్ వార్మింగ్
కారణమైనటువంటి శిలాజ ఇంధనాలు ఏవని? సింపుల్ చెప్పాలంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవని అడిగినట్టు. భూతాపం వేడెక్కడానికి శిలాజ ఇంధనాలు. ఈ శిలాజ ఇంధనాల్లో కోల్, బొగ్గు, కోక్, అదేవిధంగా ఆయిల్, చమురు, అదేవిధంగా నేచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా మనకు భూతాపం పెరగడానికి కారణమయ్యేటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్గా మనం చెప్పుకుంటాం, శిలాజ ఇంధనాలుగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. జల విద్యుత్ శక్తి వనరు ఏంటిది? యూనిట్ ధర ఖర్చు ఎక్కువ, ఎందుకంటే జల విద్యుత్ పొందాలంటే. నెక్స్ట్ సౌరశక్తి, ఇది పారిపోషిత వనరు, అంటే దీన్ని సస్టైనబుల్ సోర్స్ అంటాం. థర్మల్ విద్యుత్, ముడి సరుకుల వనరు రోజు రోజుకు తగ్గిపోతుంది. ఎందుకు? భూమిలో తవ్విన కొద్దీ ఏది బొగ్గు అనేది తగ్గిపోతుంది. అణు విద్యుత్, ఇది ముడి సరుకులు సంపాదించడం కష్టం. డిఫికల్ట్ టు గెట్ రా మెటీరియల్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే, ఇది దీనికి మనం కరెక్ట్ మ్యాచ్ చేసినటువంటి విధానం అన్నమాట. నెక్స్ట్ 53, ఈ కింది వాటిలో ప్రధాన కాలుష్య కారకాలు గుర్తించండి. అంటే ప్రధాన కాలుష్య కారకాలు ఏంటి అంటే ఆటో రిక్షాలు, లారీలు, బొగ్గు వాడే రైళ్లు అనేటువంటివి ప్రధాన కాలుష్య కారకాలు. ఎందుకు? ఇన్ విచ్ ఐడెంటిఫై ద చీఫ్ సోర్స్ ఆఫ్ ది పొల్యూషన్. ఎందుకు? కింది వాటిలో చూడండి. ఫుడ్, ఎయిర్, వాటర్ కాదు, సీవేజ్ ట్రాక్స్, ట్యాంక్ బెడ్స్ అండ్ స్టాగ్నెంట్ పాండ్స్, పబ్లిక్ వెల్స్ కాదు, హోటల్స్, హాస్పిటల్స్ కాదు. ప్రధానమైనటువంటి కాలుష్య కారకాలు ఏంటంటే ఈ పొగతో కూడినటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ పనిచేసే ఆటో రిక్షాలకు సంబంధించి లారీలు, బొగ్గు అవి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 54 చూడండి. ప్రతి పిల్లవాడికి ఒక చెట్టు అనే నినాదాన్ని ఏర్పరచడానికి గల కారణం అంటే ద స్లోగన్ ఏ ట్రీ ఫర్ ఈచ్ చైల్డ్ అనే స్లోగన్ దేనికి సంబంధించింది అంటే సింపుల్, ఇట్ ఈస్ వెరీ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్. ప్రతి పిల్లోడికి ఒక చెట్టు అంటే దేని అర్థం? అది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కి సంబంధించి. ఐడెంటిఫై 3 కామన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. దూర విద్య కోర్సులు ఎదుర్కొనే 3 సాధారణ సమస్యలు గుర్తించండి. చూడండి. అధ్యయన సామాగ్రి తేలికగా లభ్యంగా కాకపోవడం, అధ్యయన కేంద్రాలు తగినంత సాధన సంపద కలిగి ఉండకపోవడం, నిపుణుల జట్ల ద్వారా విద్యాత్మక మార్గదర్శనం సలహాలు తగినంత లభ్యం కాకపోవడం. స్టడీ మెటీరియల్ ఆర్ నాట్ ఈజీలీ అవైలబుల్, study centers are not adequate equipped, and academic guidance and counseling by expert team is inadequate. ఈ 3 సమస్యలు కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మనం సమస్యలు. నెక్స్ట్ 56 చూడండి. ఉన్నత విద్యలో కార్పొరేట్ పాలన అంటే ఏంటి? కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ మీన్స్, దాని అర్థం ఏంటంటే కళాశాలలు, విశ్వవిద్యాలయాల పాలనలో విశ్వవిద్యాలయాల బోధనా సిబ్బంది భాగస్వామ్యం. ఇది ద రైట్ ఆన్సర్. Participation of university faculty in governance of college and university. Next 57 చూడండి. సహనం, సమానత్వం, మానవత్వం, సర్వజన అభిప్రాయం అన్నవి విశ్వవిద్యాలయాల విద్యకు ప్రతీకలైన విలువలన్న ప్రసిద్ధ వాక్యం ఎవరిచ్చారు? ద ఫేమస్ స్టేట్మెంట్ హ్యాస్ గివెన్ టాలరెన్స్, హ్యూమనిజం అండ్ యూనివర్సల్ రీజన్ ఆర్ ది వాల్యూస్ సింబలైజ్డ్ బై యూనివర్సల్ ఎడ్యుకేషన్ వాజ్ మేడ్ బై. ఇది ఎవరిచ్చారంటే జవహర్లాల్ నెహ్రూ ఇచ్చారు. జేఎల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హెస్ గివెన్ దిస్ కొటేషన్. నెక్స్ట్ 58, అనుప్రయుక్త జ్ఞాన శాఖతో పోల్చినప్పుడు శుద్ధమైన కేవల జ్ఞాన శాఖ ఏది అన్నాడు. అంటే ఏమిచ్చాడంటే ఐడెంటిఫై ద ప్యూర్ డిసిప్లైన్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ అగెన్స్ట్ అప్లైడ్ డిసిప్లైన్. ఈ కింది వాటిలో వైద్య విద్య అప్లైడే, టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్లైడే, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అప్లైడే. సాధారణ విద్య మాత్రమే ప్యూర్ డిసిప్లైన్ గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఐఎస్ఎస్ఆర్ అంటే ఏంటిది? హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్, అబ్రివేషన్ అడిగాడు. ఐసిఎస్ఎస్ఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్. ఐసిఎస్ఎస్ఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్. ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ లైబ్రరీకి అనుసంధానించబడి ఉంది. ఇది అక్కడే గెస్ట్ హౌస్ కూడా ఉంది, మీరు గమనించవచ్చు హైదరాబాద్. తర్వాత న్యాక్ అబ్రివేషన్ అడిగాడు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, ఇది యూజీసీ కింద పనిచేస్తుంది. ఇది వివిధ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థలకి మనకు ర్యాంకింగ్లు అందిస్తుంది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్. ఇక ఇది మనకు 2012కి సంబంధించినటువంటి ఇది ప్రీవియస్ పేపర్. అభ్యర్థులు గమనించాలి. మరి మనకు పేపర్ 1లో 60 ప్రశ్నలు ఉంటాయా సార్ అంటే నో, కేవలం 50 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఇది ఓల్డ్ మోడల్, కేవలం 50 ప్రశ్నలు ఇచ్చి 50కి 50 ఆన్సర్ చేయాలి. ఓల్డ్ పేపర్లో 2017 వరకు 60 క్వశ్చన్లు ఇచ్చి మొదటి 50 అంటే మీరు నచ్చిన 60లో నచ్చిన 50కి ఆన్సర్ చేయొచ్చు.
కానీ ఒకవేళ 60కి 60 చేసినా మొదటి 50కే వాళ్ళు ఆన్సర్లు పరిగణలోకి తీసుకుంటారు. ఇది ఈ పేపర్కి సంబంధించి అభ్యర్థులు గమనించాలి. సో ప్రీవియస్ పేపర్ల విశ్లేషణలో మీకు ఎంతగానో ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. SRR Government Arts and Science College Autonomous Karimnagar always supports you. Department of Botany, Microbiology, Food Science and Crop Production always encourage you till the goal is reached. So my dear friends, I wish you all success. Next video lo malli maroko paper tho kalutam.